పార్లమెంటు ఉభయ సభలు అదానీ ఇష్యూతో దద్దరిల్లాయి. అమెరికాలో అదానీపై కేసు, లంచం ఆరోపణలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొనడంతో రేపటికి వాయిదా పడ్డాయి. అదానీ జైలుకు వెళ్లకుండా ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారన్నారు కూటమి నేతలు. అదానీకి మోదీకి సంబంధం లేకుంటే బీజేపీ చర్చకు రావాలన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండో రోజు అదానీ అవినీతిపై దద్దరిల్లాయి. ఉభయ సభలు ప్రారంభం కాగానే అదానీ అక్రమాలు, అమెరికాలో కేసుపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. దీంతో ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. सदस्य प्रश्नकाल महत्वपूर्ण समय और आप सबका समय सरकार की जवाब देते होती है, सरकार जवाब देती है. Nothing will go on record. లోక్సభలో కాంగ్రెస్ సహా ఇండియా కూటమి ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో లోక్సభ మొదట గంటసేపు వాయిదా పడింది. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితి ఏమాత్రం మారలేదు. అదానీ లంచం ఆరోపణలపై జేపీసీ వేయాలంటూ వాయిదా తీర్మానమిచ్చారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. అలాగే కాంగ్రెస్ ఎంపీ మాణిక్ఖన్ ఠాకూర్ సైతం గౌతమ్ అదానీపై చర్చకు డిమాండ్ చేశారు. देश देख रहा है, प्लीज आप अपने सीट पर बैठिए, अपने सीट पर बैठिए प्लीज, प्लीज प्लीज अपने सीट पर बैठिए प्लीज प्लीज. सभा की कार्रवाई गुरुवार दिनांक 28 नवंबर 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. రాజ్యసభను కూడా అదానీ అక్రమాలు, మణిపూర్ అల్లర్లు కుదిపేశాయి. అదానీ అక్రమాలపై కాంగ్రెస్ నేత సూర్జేవాలా వాయిదా తీర్మానం ఇచ్చారు. అదానీ లంచం ఆరోపణలపై ప్రధాని మోదీ మౌనం వీడాలంటూ విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదానీతో మోదీ స్నేహంపై తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. The House is in disorder. The House stands adjourned to meet at 11 a.m. on Thursday, the 28th November 2024. పార్లమెంట్లో అదానీ ఇష్యూపై చర్చ జరగాల్సిందేనన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. జైల్లో ఉండాల్సిన అదానీని మోదీ ప్రభుత్వమే రక్షిస్తుందన్నారు. జేపీసీతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. చిన్న చిన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంతో మందిని అరెస్టు చేస్తున్నారన్నారు. అలాంటిదే వేల కోట్ల రూపాయల కుంభకోణం చేసిన అదానీని ఎందుకు జైల్లో పెట్టడం లేదని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. The point is he has to be arrested, as we have said. Hundreds of people are being arrested on tiny charges. The gentleman has been indicted in the United States for thousands of crores. He should be in jail and the government is protecting him. అదానీ ఇష్యూలో ప్రధాని మోదీ మౌనం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. బీజేపీ ఏదో దాచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భారతీయ కంపెనీపై విదేశాలు అవినీతి ఆరోపణలు చేస్తే స్పందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు గౌరవ్ గొగోయ్. अगर एक अमेरिका की जांच एजेंसी किसी कंपनी पर इतने गंभीर आरोप लगा रही है तो भारत सरकार का ये कर्तव्य बनता है कि वो खुद उस जांच में शामिल हो. लेकिन पूरी तरीके से जो खामोशी आज हमको देख रही है, ये खामोशी नहीं, एक बहुत बड़ी गूंज है और ये गूंज पूरे भारत के नागरिकों के कानों पर पड़ रही है. అదానీ అక్రమాలపై చర్చించడానికి బీజేపీ భయపడుతోందన్నారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. అమెరికాలో అదానీపై కేసులు నమోదయ్యేంత వరకు దేశంలోని సెక్యూరిటీ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. అదానీ లాంటి వారితో దేశ ప్రతిష్ట దెబ్బతింటోందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అదానీ కేసుపై ఉభయ సభల్లో చర్చకు రావాలన్నారు మనీష్ తివారీ. What was the Securities and Exchange Board of India doing? If the US regulator has found evidence enough to file an indictment, so the question is who's going to regulate the regulators? So therefore there are larger issues at play and that's why we are demanding a discussion in both houses of parliament. బీజేపీకి అదానీతో సంబంధం లేకుంటే చర్చకు భయపడాల్సిన అవసరం ఏంటన్నారు ఇండియా కూటమి నేతలు.